విధేయులు అవుతూ ఉండాలని బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఇంకా ఈ విధవరాల్లో ఉన్నటువంటి మంచి గుణములు ఏంటంటే పనిచేయి గుణము కలిగి ఉంది. 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆమె పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా అచ్చట కట్టెలు ఏరుచుండుట. ఈమెం చేస్తుంది? కట్టెలు తాను తన బిడ్డ పోషణ కొరకు ఆఖరి ఆహారం సిద్ధపరచడానికి పొయ్యిలోనికి కట్టెలు ఏరటానికి ఈమె వెళ్ళింది. ఈ పేద విధవరాలు శరీరాన్ని వంచి పనిచేయి స్త్రీగా, సోమరిగా ఉండకుండా కష్టపడే తత్వం కలిగిన ఒక విధవరాలిగా మనకు కనబడుతుంది. ఈ చివరి ఆహారాన్ని వండుకోవడానికి ఇక మనకు ఆహారం లేదని దిగులు పడకుండా, విచారపడకుండా దాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయాసపడుతుంది. ఇక్కడ ఈ దైవజనుణ్ణి పోషించింది ఈ విధవరాలు. దైవజనుని పోషించడానికి సిద్ధంగా ఉంది ఈ విధవరాలు. 13వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెనో, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. ఆ తరువాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. చూడండి ఎంత గొప్ప మాట. ఆ రోజుకే ఆహారం ఉంది. ఈ ప్రవక్త చెప్తున్నాడు, ముందు నాకు మొట్టమొదటిగా నీళ్ళు ఇచ్చావు కదా, వెళ్ళి ఆహారం కూడా రొట్టె ముక్క సిద్ధపరచుకురమ్మని చెప్తూ ఉన్నాడు. ఆ రొట్టెను సిద్ధపరచుకురమ్మంటే ఆమె అనుకుంది, నేనే నా కుమారుడే తినటానికి సరిపోదు, నేను ఈయనకి ఎలా ఇవ్వాలి అని సందేహం లేకుండా. ఎందుకంటే నిన్ను పోషించడానికి ఒక విధవరాలు నేను అక్కడ సిద్ధపరిచని చెప్పాడు కదా, ఆ మాటకు లోబడి ఈ సావుకుని ఆహ్వానించి, ప్రవక్తను ఆహ్వానించి అతనికి మొట్టమొదటిగా అప్పము చేసుకొని తీసుకురావటానికి సిద్ధపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని పోషించినటువంటి ఈ విధవరాలు, దైవజనుని పోషించినటువంటి ఈ విధవరాలు తన ఆకలిని, తన కుమారు ఆకలిని ప్రక్కనకు నెట్టి ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చి దేవుని మెప్పు పొందింది. ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను పరీక్షించడానికి సిద్ధపడతాడో ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. దేవుడు ఎప్పుడైతే నీకు ఒక నీకు పరీక్ష పెడుతూ ఉంటాడో ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఆ సమయంలో నీ దగ్గర ఏముందా లేదా అనే విషయం ప్రక్కన పెట్టు. ఉన్నదాన్ని కూడా ఇచ్చే మనసు నీకు ఉండాలి. నా దగ్గర ఏమీ లేదు దాచిపెట్టుకోవటమో, లేకపోతే అబద్ధం ఆడటమో, ఉన్నదాన్ని లేదని చెప్పటమో, ఇవి కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి చూసేది. ఆ సమయంలో నువ్వు యథార్థంగా ఉన్నావా లేదనేది దేవుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ విధవరాలు ఆకలి, కుమారుని ఆకలి ప్రక్కకు పెట్టి ఆతిథ్యం ఇచ్చి మెప్పొందింది. ప్రవక్తకు రొట్టె వడ్డించిన తర్వాత ఆమె కుమారుడు భుజించిరి. ప్రభువు చెప్పిన విధంగానే కొండలో పిండి కానీ బుడ్డిలో నూనె కానీ అయిపోలేదు. ఒకటే అప్పం ఉంది కదా, ఒకటే చేసుకొని చెరుకుంజం తినాలనుకుందో, లేకపోతే కుమారుడికి పెట్టి ఆమె పస్తులు ఉండాలనుకుందో, మొట్టమొదటి చేసుకున్న తర్వాత ఈయనకి ఇచ్చేసింది. ఇంకా కుమారుడు చేసింది, ఇంకా పిండింది, ఆమె కూడా తినింది, ఇంకా పిండి ఉంది. చూడండి ఎంత అద్భుతమో. అంతే పిండి ఉంది, అంతవరకు ఎలా చేయాలని ఆలోచన చేయలేదు, కానీ అది తీసి రొట్టె చేసి ప్రవక్తకి ఇచ్చింది, ఆయన తిన్నాడు. మరలా తొట్టి దగ్గరికి వెళ్ళి మళ్ళా కొంచెం పిండి తీసి కుమారుడు చేసింది, ఆయన తిన్నాడు. మరలా తొట్టి దగ్గరికి వెళ్ళింది, ఆమె కూడా చేసుకొని తింది, ఆ ముద్ద అలానే ఉంది, అది తరిగిపోలేదు. దేవుడు ఎంత గొప్పవాడండి. కాబట్టి ఇక్కడ ఈ పోషించడానికి దేవుడు
నీ నుండి కోరేది కూడా అదే. ఏం దేవుడు కోరుతున్నాడు? మొదటి ప్రాధాన్యత, మొదటి అర్పణ, మొదటి భాగం, మొదటి సమయము, మొదటి ఫలము దేవునికి ఇస్తే దేనిలో నీ కొరత ఉండదు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంట, మొదటి ప్రాధాన్యత, మొదటి అర్పణ, మొదటి భాగం, మొదటి సమయము, మొదటి ఫలము దేవునికి ఇస్తే దేనిలో నీ కొరత ఉండదు, సమృద్ధిగా నీకుంటుంది. అందుకని దేవుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, మొదట నా రాజ్యమున నా నీతిని వెతికితే అప్పుడు అవన్నీ నీకు లభిస్తాయి. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలి, నీవు మొదట దేవుని యొక్క నీతిని వెతకాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మొదట నీ హృదయంలో నాకు స్థలమివ్వు. ఈ మొట్టమొదటిగా నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తున్నట్లయితే నీకు రక్షణ వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి మొదట ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. ఇక్కడ సారేపతు విధవరాలు కూడా ప్రవక్తని పోషించడానికి మొట్టమొదటి అప్పము అది దేవునికి ఇచ్చేసింది. ఆమె 3.5 సంవత్సర కాలంలో కుదువే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆలోచన చేయాలి, ఎందుకు ఇంతగా ఈ యొక్క విధవరాలని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రవక్తనే కాదు, విధవరాలని కూడా దేవుడు పోషిస్తున్నాడు. విధవరాలి యొక్క ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆమె పరిశుద్ధత కలిగిన విధవరాలు, సంపూర్ణత కలిగిన విధవరాలు, భక్తి కలిగిన విధవరాలు. అందుకని 17వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్నాడు, అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాల అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. పరిశుద్ధత కలిగిన విధవరాలు, విధేయత కలిగిన విధవరాలు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు దేశమును దాటి తన సొంత ప్రజలను కాదనుకొని ఎక్కడో దూరంగా ఉన్న సిరియాలోని సారేపతు విధవరాలిని తన సేవకును పోషించడానికి ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఈమెనే ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ పేద విధవరాలు సత్ప్రవర్తన కలిగి ఉంది. ఆ పేద విధవరాలు పరిశుద్ధతను కలిగి ఉంది. అందుకని 3.5 సంవత్సరాలు ఏలియా ఆమె ఇంట నివసించగలిగాడని మనం గ్రహించాలి. ఎందుకంటే జ్ఞానాన్ని బట్టి కాదు, విద్యను బట్టి కాదు, కానీ పరిశుద్ధతను బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. నీలో దేవుడు ఏం చూస్తాడంట? పరిశుద్ధతను దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్ములను మీరేం చేయాలంట? ప్రత్యేకపరుచుకోవాలి. మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని దేవుని కొరకు జీవించాలి. ఎవరైతే విధవరాలిగా నీ ఉన్నావో, భర్తను కోల్పోయి ఉన్నావో, నీకింట్లో అప్పులున్నాయో, సమస్యలున్నాయో, బిడల చదువు ఎలా సాగుతుందా, బిడల భవిష్యత్తు ఎలా సాగుతుందా, బిడలకు వివాహాలు ఎలా చేయాలా, వారిని ఏ రీతిగా పోషించాలా, నేను నా గృహాన్ని ఏ రీతిగా కట్టుకోవాలా, నా కుటుంబాన్ని ఏ రీతిగా నేను ఏర్పాటు చేసుకోవాలని దిగులు విచారం కలిగి ఉన్నావేమో. ఒక ప్రవక్తను పోషించడానికి అందరి భక్తులను చూశాడు, కానీ ఎవ్వరు కూడా సమ్మత కలిగలేరు. ఈ విధవరాలు మాత్రమే మంచి పరిపూర్ణ భక్తి కలిగి ఉంది. నీవు కూడా అలాంటి భక్తి కలిగి ఉన్నట్లయితే, సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే నిన్ను దేవుడు పోషిస్తాడు. దేవునికి ఇచ్చే విధానంలో మొదటిది ప్రతిదీ కూడా నువ్వు దేవునికి అర్పించినట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. అందుకని ప్రత్యేకించబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రత్యేకమైన విధానములో, మార్గములో నీవు ఉండాలి. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు, మరి వయసులో భర్తలో మరణించిన వారిని విధవరాల జాబితాల్లోకి మీరు చేర్చవద్దంట. కాబట్టి ఎందుకని? సత్ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యము.
నీ సత్ప్రవర్తన బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. విధవరాలి పక్షమున వ్యాజ్యం ఆడతాడంటే నీవు సత్ప్రవర్తన లేకుండా, నువ్వులో మంచితనం లేకుండా, నువ్వు బజార్లోకి రోడ్లోకి తిరుగుతుంటే దేవుడు నీ పక్షాన ఎలా మేలు చేస్తాడండి? దేవుడు నీ పక్షాన ఎలా ఉంటాడు? కాబట్టి నీ సత్ప్రవర్తన నువ్వు మారు మాట మాట్లాడకుండా నీ పక్షాన దేవుడు నీకు మేలు చేస్తాడు. అందును బట్టి విధవరాలి స్థితిలో నీవు ఉన్నావంటే, విధవరాలిగా 3 భార్యల జీవితములుగా నీవు ఉన్నావంటే, కుటుంబ భారం నీ మీద పడి ఉందండి, లేకపోతే ఇంతవరకే ఆస్తుంది, ఇన్ని వరకే డబ్బులున్నాయి, నేను కూలి చేసుకుంటే నా జీవితం సాగుతుంది, ఎలాగ నాకు ముందున్న పరిస్థితులన్నీ ఎలాగ ఉంటాయని నువ్వు విచారపడుతున్నావేమో. ఏం చేయాలంట? దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి నీవు ఉండాలి. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. అందుకని ఈ సీదోనులోని సారేపతు ఊరిలో ఉన్న విధవరాల వలె దేవునికి విధేయత చూపుతూ దైవజనులను పోషించుతూ సత్ప్రవర్తన యందు ఆసక్తి కలిగి జీవించినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధి అయిన వనరులతో నిన్ను దేవుడు పోషిస్తాడు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదముల చేత దేవుడు నిన్ను పోషిస్తాడు. అయితే నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే, విధవరాలిగా ఉన్నావని నువ్వెప్పుడు కూడా కొంత బాధ అయితే నీకు ఉంటుందేమో, కానీ నువ్వు పోషించబడాలి, నీ కుటుంబము దీవించబడాలి, నీ బిడ్డలో ఆశీర్వదించబడాలి. ఒక స్థితిలో నీవు ఉండాలంటే నీ ప్రవర్తన అనేది చాలా చాలా ప్రాముఖ్యము. నీవు పోషించబడటానికి మనిషి అడ్డదారులుగా ఉండే చాలా ఉన్నాయి, అవి తాత్కాలికమే. అడ్డదారులు అనేవి తాత్కాలికమే. డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉండొచ్చేమో, కానీ అందులో ఆశీర్వాదం లేదు, అందులో దీవెన లేదు, అందులో ఆరోగ్యం లేదు. కాబట్టి అలాంటి మార్గాల్ని వెన్నుకోవద్దు. సారేపతి విధవరాల్ని దేవుడు పోషించాడంటే మాట వింది, సత్ప్రవర్తన కలిగి ఉంది, పరిశుద్ధ కలిగి ఉంది. నీవు కూడా అదే స్థాయిలో అదే మార్గంలో ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏదీ లేదు. దేవునికి సమస్తమో సాధ్యమే. కాబట్టి పోషించే స్థాయికి దేవుడు నీకు ఇచ్చాడంటే ఎంత ఘనత, ఎంత గొప్ప. అన్నీ ఉన్నవాళ్ళు, తినటానికి ఆహారం ఉన్నవాళ్ళు, లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఒక పూట భోజనం పెట్టడానికి కూడా వాళ్ళ మనసు రాదు. కానీ ఒక విధవరాలికి ఆ స్థాయిని దేవుడిచ్చాడంటే ఎంత గొప్ప విషయం అండి. విధవరాలికి పోషించే స్థాయిని ఇచ్చాడంటే దేవుడు గొప్పవాడని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అనుకునవచ్చు, సావుకునికి కానీ పోషించే విధానంలో నా దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకున్నట్లయితే నీకు రాదు ఆశీర్వాదం. మొదటిది దేవునికి అర్పించకుండా నువ్వు ఎలా దీవించబడతావు? నువ్వు దేవునికే ఇవ్వకుండా నాకే రావాలి, నేనేదవరాలని, నా దగ్గర ఏమి లేదంటే నీకేమీ రాదు. దేవునికి ఇవ్వగలిగితే, నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు దేవుని మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది నువ్వు చాలా గొప్పగా నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆహాబు రాజు ఆహారం పెట్టకుండా బయటికి నెట్టివేస్తే కాకులతో దేవుడు పోషించాడు. ఉదయము సాయంకాలం మాంసము రొట్టె దేవుడు పోషించాడు. మరి ఆ తర్వాత పోషించడానికి సారేపతి విధవరాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని మాటకు లోబడింది. కాబట్టి దేవుని మాటకు లోబడే వాళ్ళు డబ్బు ఉంటేనే మాటకు లోబడి, డబ్బుతో సంబంధం లేదు. ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి, నిజాయితీకి డబ్బుకి చాలా దూరం ఉంది. నిజాయితీ ముందు ధనం సరితూగదు, యథార్థత ముందు ధనము సరితూగదు. నీ మంచి ప్రవర్తన, నీ పరిశుద్ధత ముందు ఎంత గొప్పవారైనా
అక్కడ కూర్చోవలసిందే. పరిశుద్ధత యందు ఎవరైనప్పటికీ కూడా తక్కువే. కాబట్టి నువ్వు ఆలోచించి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి నువ్వు యథార్థంగా జీవించాలి. సత్ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే నిజాయితీకి పరిశుద్ధతకి దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అదేవిధంగా డబ్బుకి పరిశుద్ధతకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిజాయితీ డబ్బు రెండు ఒకటి కావు. అందుకని నీ సత్ప్రవర్తనే నీ కుటుంబానికి దీవెన, నీ సత్ప్రవర్తనే నీ కుటుంబానికి ఆశీర్వాదము, నీ సత్ప్రవర్తనే నీకు మేలు చేస్తుంది. కాబట్టి అలాంటి మేలుకైన మార్గములో నీవు ఉండాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. నీ పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో దేవునికి నమ్మకస్తురాలుగా ఉండాలని ఈరోజు సారేపతు విధవరాలి ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరిచిన ఈ మాటలను విని నీ ఆచరణలో ఉంచుకొని పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన మా దేవా, మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయనా ఈ యొక్క దినమందును తండ్రి సారేపతు విధవరాల గురించి ప్రభువా మీరు మాకు తెలియచేసిన ఈ సమాచారాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన ఎందరో ఉన్నప్పటికీ ప్రభువా ఎవరు మాట వినేవారు లేరు తండ్రి. ఒక విధవరాలు దేన స్థితిలో పేద స్థితిలో ఉన్న విధవరాలు ప్రభువా మీ మాట వినబడిన ఆయన మీ మాటకు లోబడి సత్ప్రవర్తన కలిగి పరిశుద్ధి కలిగి ఉన్న విధానములో ఆమెను పోషించి ప్రవక్తను పోషించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే ప్రభువా విధవరాలుగా ఉన్నారు వారి జీవితాలు కూడా మీరు చక్కదిద్ది మీ కృపలోనైనా మీకు సాక్షిగా జీవించే ధన్యతను వారికి దయచేయండి. వారి కుటుంబము, వారి బిడ్డలు, వారి భవిష్యత్తు, వారి ఆలోచన విధానం అన్నింటిలోనైనా మీరు ముందుండి నడిపించి పరిపూర్ణమైన ఆశీర్వాదములు వారికి దయచేయమని త్వరలో రానున్న మా ప్రభువును మా రక్షకుడునైనా నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.